హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అప్పటికప్పుడు మనకు ఎలాంటి పెళ్ళిళ్ళు లేనప్పుడు, మనం ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలని సింపుల్గా ఆలోచిస్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు ఇలా ఇన్స్టాల్గా అప్పటికప్పుడు దోశలు వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి, కమ్మగా కడుపు నిండా తినేయచ్చు. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది వీడియోలో చూసేద్దాం. దీనికోసం ఒక మిక్సీ బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్ బొంబాయి రవ్వని తీసుకోవాలి. 1 కప్ బొంబాయి రవ్వని తీసుకున్నాక దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు అటుకులని తీసుకోండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటే మనకి దోశలు అనేవి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. దీంట్లో 1 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసి మూత పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న పిండిని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే 1 కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. 1 కప్ పెరుగుని యాడ్ చేసుకొని దీంట్లో కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని తీసుకోవాలి. పిండి అనేది పర్ఫెక్ట్ క్వాంటిటీలో వచ్చేంత వరకు మనకి దోశ క్వాంటిటీ ఉండేలా చూసుకొని కలుపుకోవాలి. దోశ పిండిని ఎలా ప్రిపేర్ చేస్తామో సో ఆ క్వాంటిటీలో పిండిని ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకున్నాక మూత పెట్టి 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకొని మనం చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. దీంట్లో శనగపప్పుని 2 టేబుల్ స్పూన్ వేసుకొని 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని 1-2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పుని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే పల్లీలు తీసుకోకుండా ఇలా సింపుల్గా కొబ్బరి పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. వీటిని ఇలా బాగా దూరగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 కప్ పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకొని దీంట్లో ఒక చిన్న అల్లం ముక్కని, చింతపండుని, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసి తీసుకున్న పప్పులు అనేది యాడ్ చేసేసుకొని దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ని కూడా యాడ్ చేసి తీసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక మూత పెట్టి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకొని దీంట్లోకి పోపుని ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చిని యాడ్ చేసి పోపుని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసి యాడ్ చేసుకొని పచ్చడిలోకి ఇలా పర్ఫెక్ట్గా కలుపుకుంటే మనకి ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దోశలోకి అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసి తినేయచ్చు. సో చట్నీ అనేది పక్కన పెట్టేసుకొని మనం ముందుగా పక్కన పెట్టేసుకున్న పిండిలోకి 1/2 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకొని రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న పిండిని పర్ఫెక్ట్గా ఇలా కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక మనకి కొంచెం పిండి అనేది గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. క్వాంటిటీ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ చేసుకున్నాక ఒక ఆనియన్ మీద కొంచెం ఆయిల్ అనేది ఇలా అప్లై చేసుకొని ప్యాన్ని నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే పాత ప్యాన్స్ ఉన్నా సరే ఇలా ఆనియన్తో క్లీన్ చేసి దోశలు వేసినట్లయితే మనకి దోశలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో ఇలా 1 గంట పిండిని తీసుకొని మనకి కావాల్సిన సైజులో దోశని యాడ్ చేసుకొని దీని మీద కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ తీసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టంట్ దోశల్ని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దోశ అనేది ఇటాటు కాల్చుకొని తీసుకున్నాక తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో ఒక ఆనియన్తో క్లీన్ చేసేసుకొని మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు సేమ్ ప్రాసెస్లో ఇలా యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక దీని మీద కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇటు అటు కాల్చుకొని తీసుకోవాలి. సో ఇటు అటు కాల్చుకొని తీసుకున్నాక ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకొని మనం మార్నింగే ఏమి లేనప్పుడు చాలా సింపుల్గా ఈజీగా ఇన్స్టాల్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు ఫ్రెండ్స్. సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో
నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.